అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ బంద్ సంచలన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ నెల 10 నుంచి తెలంగాణలోని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు. గత ఏడాది కాలంగా తమ పెండింగ్ బకాయిలను చెల్లించలేదని నెట్వర్క్ హాస్పిటల్ 10వ తేదీన డెడ్ లైన్ విధించాయి. పెండింగ్ బకాయిల వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపాయి. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోని 675 కోట్లు బకాయిలు చెల్లించలేదని వెల్లడించాయి. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం 920 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి చెల్లించింది. ఇప్పటికీ ఇంకా 600 కోట్ల రూపాయలను బకాయిలున్నాయి. గతంలో ఫస్ట్ క్లెయిమ్ ఫస్ట్ పేమెంట్ ఉండేది. అయితే ప్రస్తుతం కేవలం ప్రభుత్వం, ప్రైవేటు హాస్పిటల్ బకాయిలు మాత్రం చెల్లించాల్సి ఉంది. తమకు 2 నెలలకు ఒకసారి మాత్రమే కొద్దిపాటి చెల్లింపులు చేయడంతో పెండింగ్ బకాయిలు ఉన్నాయని నెట్వర్క్ హాస్పిటల్స్ అంటున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వేళ ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇవాల్టి నుంచి అమల్లోకి వస్తుందని అధికారులు ఉత్తర్వుల్లోని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద వైద్యానికి 10 లక్షలకు రేవంత్ రెడ్డి సర్కార్ పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్వర్క్ హాస్పిటల్లోని ఇది నేటి నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్లనే ఈ నెల 10 నుంచి తెలంగాణలోని ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నారు అని అంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.